టీటీడీ పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సతీష్ కుమార్ మృతి నేపథ్యంలో నిందితుడు రవికుమార్ సాక్షులకు భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సతీష్ కుమార్ అసహజ మరణ వార్తతో షాక్ అయ్యామని కోర్టు తెలిపింది. కేసును దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని సిఐడి డీజీ మెమో దాఖలు చేశారు. సిఐడి దర్యాప్తునకు అంగీకరించిన హైకోర్టు విచారణ డిసెంబర్ 2కు వాయిదా వేసింది. టీటీడీ పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య. లక్ష్మీదుర్గ టీడీపీ పరకామణి చోరీ కేసులో హైకోర్టు కొద్దిసేపటి క్రితం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధానంగా ఆ రోజు ఎవరైతే నిందితుడిపై కేసు నమోదు చేశారో ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ మృతి నేపథ్యంలో కేసులో నిందితుడు రవికుమార్ ఇతర సాక్షులకు కూడా పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటి ఏవీఎస్ఓ సిఐ స్థాయి అధికారి సతీష్ కుమార్ అసహజ మరణం వార్త విని తాము షాక్ గురయ్యామని న్యాయమూర్తి ప్రకటించడం జరిగింది. తమ పర్యవేక్షణలో కింది స్థాయి సిఐడి అధికారులు కూడా కేసును దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని కోరుతూ సిఐడి డీజీ నేడు మెమో దాఖలు చేశారు. అందుకు కూడా న్యాయస్థానం అంగీకరించింది. తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. ముఖ్యంగా పరకామణిలో చోరీ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఎవరైతే సతీష్ కుమార్ సాక్ష్యం చెప్పడానికని బయలుదేరి రైల్లో వెళ్తూ రైలు పట్టాల పక్కన చనిపోయి కనిపించడం, దీని వెనుక ఇది హత్య లేదా ఆయన వేరే కారణాలతో చనిపోయారనే దాని మీద కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే ఇప్పటికే విచారణ చేస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న తరుణంలోనే ఈ విధంగా చనిపోవడం పట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కాబట్టి వెంటనే ఈ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వారితో పాటు సాక్షులకు కూడా పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని ఆదేశాలు అయితే కొద్దిసేపటి క్రితం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేసు విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేశారు. రైట్, థాంక్యూ సత్య.